విశాఖ ఉక్కు 32 మంది ప్రాణ త్యాగాలతో 16,500 మంది భూ నిర్వాసులతో వచ్చిన ఈ కర్మాగారాన్ని కార్మిక వర్గం మీరు పెట్టిన 5,000 కోట్లతో కష్టపడి పనిచేసి 3 లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దింది ఈ కర్మాగారాన్ని. దీన్ని అదానికి అంబానికి ఇవ్వాలనుకుంటానని చెప్పి అడుగుతా ఉన్నాం. లేటెస్ట్ గా అదాని పోర్టు పేరు చెప్పి పక్కదారిన కార్మికులతో చిన్న సమస్యను అడ్డం పెట్టి 10 రోజుల నుంచి రా మెటీరియల్ లేకుండా 3,70,000 టన్నులు గంగవరం పోర్టులో ఉన్నటువంటి 1,000 కోట్ల రూపాయల మెటీరియల్ ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పెడతా ఉంది గంగవరం పోర్టు యాజమాన్యం. గతంలో విశాఖ ఉక్కుని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికోసం పాలకులు ఎందుకు మాట్లాడటం లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరెప్పడం లేదు, నోరెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారాన్ని, ప్రజా ఉద్యమాలతో వచ్చిన కర్మాగారాన్ని ప్రజా ఉద్యమాలతో కాపాడుకుంటామని చెప్పేసి వారికే రాబోయే కాలంలో ఓట్లు వేస్తామని చెప్పేసి విశాఖ ఉక్కు కోసం సరైన నిర్ణయం చేయకుండా దొడ్డిదారులు మీరు వస్తే మీకు ఓట్లు